తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో మార్కెట్ ధరలు విలువల పెంపుపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రిజిస్ట్రేషన్ స్టాంపులు రెవెన్యూ జిల్లా పరిషత్ సబ్ రిజిస్ట్రార్లు మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సమావేశాన్ని నిర్వహించారు. మార్కెట్ ధరలు విలువలు రివిజన్ 2024 అంశంపై మార్కెట్ విలువలు పెంపుదల కోసం తయారు చేసిన ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త గోపాల్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరామర్శించి 5,49,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. మార్చి నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చింతవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గోపాల్ను ఆ ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన చెన్నైలో వైద్య సేవలు అందుకుని ప్రస్తుతం చింతవరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన్ని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా టెంపుల్స్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర సమక్షంలో నిర్వహించారు. సంస్థానంలోని స్వామివారి మందిర ప్రాంగణంలో ఈవో సౌజన్య ప్రభాకర్ పర్యవేక్షణలో 4 నెలల 20 రోజులకు సంబంధించి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సుమారు 23 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈవో తెలియజేశారు. వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి ఎమ్మెల్యే ధర్మరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, గణపురం మండలాలకు చెందిన 12 మంది లబ్దిదారులకు 8,39,000 రూపాయల విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 9 మంది గాయాల పాలయ్యారు. వీరు అమరాపురం మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 13 మంది తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో బుల్ల సముద్రం వద్ద టెంపో ట్రావెల్ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నల్గొండ జిల్లా నందిపాడు బైపాస్ వద్ద రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై డ్రైవర్, ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. గోవిందనామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఏలూరు జిల్లా మందలపర్రులో శ్రీ మహారుద్ర యజ్ఞము గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.